బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలోని చెనాక కొరాటా పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి జోగు రామన్న. రెండేళ్లుగా నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టును మలినం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును శుద్ధి చేసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ఒక్కటే తక్కువైందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును శుద్ధి చేసి తీరుతామన్నారు జోగు రామన్న. ఆర్భాటం ఇంత ఖర్చు పెట్టి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి నీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పినాం. అడ్డుకుంటామని ఎందుకు చెప్పినాం? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు అక్కడ రూపాయి పెట్టలేదు కాబట్టి నీకు అక్కడ బటన్ నొక్కే అర్హత కూడా లేదు. నీకు ఆ నైతిక విలువ లేదని చెప్పి మేము ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు ఆదిలాబాద్ దత్తత తీసుకుంటాను చెప్పి ఏం తీసుకున్నావు? దత్తత తీసుకుని ఏం చేసినాం? యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి మొన్న ఒక 200 కోట్లది ఒక కాగితం తెచ్చినాం, ఇచ్చినాం. ఇలా 70 కోట్లు రిలీజ్ అని చెప్పి పీడీ అకౌంట్ కలెక్టర్ ఖాతాలు వేసినామని చెప్పి ఇలా 70 కోట్లు రిలీజ్ చేసినా చెప్పి ఇంతేనా? ఇదేనా నీ ప్రజాస్వామ్యం? ఇదేనా నీ దత్తత తీసుకున్నాడు? దత్తత తీసుకున్న జిల్లాకి ఇప్పటిదాకా ఏం చేసినావు? అందుకొరకే నీ కార్యక్రమాలు అడ్డగిస్తాం. నువ్వు ఎన్నిసార్లు ఆదిలాబాద్ వచ్చినా తప్పకుండా అడ్డగిస్తాం. నిన్ను నిలదీస్తుంటాం. ప్రజలతోటి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎప్పుడు సమయం వస్తేప్పుడు నీకు గోరి గడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. నేను భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక ఇస్తాం. మాజీ మంత్రి జోగు రామన్న కామెంట్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడానికి కూడా ఆయన తప్పుపడుతున్నారు. 2 ఏళ్లుగా ప్రాజెక్టును నిధులు లేకుండా ఎండబెట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి శుద్ధి చేయడం కోసం వెళ్తున్నటువంటి తమల్ని పోలీసులు అడ్డుకోవడం అన్యాయం అంటూ మాట్లాడుతున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం సార్. ఎస్ ఇర్ఫాన్. చెనాక కొరాటా పంప్ హౌస్ కు 2 ఏళ్లలో నిధులు కేటాయించలేదని ముఖ్యమంత్రి ఈ రోజు అంటే నిన్న చెనాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెనాక కొరాటా ప్రాజెక్టు నీటిని అయితే విడుదల చేశారు. అయితే 2 ఏళ్లుగా నిధులు కేటాయించకుండా ముఖ్యమంత్రి ప్రారంభించడం ఏంటని చెప్పేసి మాజీ మంత్రి జోగు రామన్న తప్పుపట్టారు. అయితే ప్రాజెక్టును శుద్ధి చేస్తామంటూ ఇటు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ మీడియా సమావేశం సందర్భంగా వెల్లడించారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్నను అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఇటు హాట్ కామెంట్స్ అయితే చేశారు. పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ఒక్కటే తక్కువైందని అయితే ఆయన కామెంట్ చేశారు. ఎన్ని రోజులు తమ వెంబడి పడ్డా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా కూడా ప్రాజెక్టు శుద్ధికి మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. అయితే నిన్న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇటు భీంపూర్ మండలం చెనాక కొరాటా బ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఇటు నీటిని అయితే విడుదల చేశారు. అయితే చెనాక కొరాటా బ్యారేజ్ కు గడిచిన 2 ఏళ్లలో ₹1 కూడా ఇవ్వలేదని, సబ్కెనాల్స్ నిర్మించకుండానే ప్రాజెక్టును ప్రారంభించడం సరికాదని చెప్పేసి అయితే ఇటు జోగురామన్న ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చెనాక కొరాటా ఆయకట్టు రైతులతో కలిసి పాలాభిషేకం చేస్తామని చెప్పేసి అయితే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే ఇటు జోగురామన్నను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు తనను అరెస్ట్ చేయడం ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని చెప్పేసి అయితే ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి తర్వాత ఏ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, తర్వాత జోగురామన్న చెప్తున్నటువంటి విధానం ప్రాసెస్లో ఏం చేయబోతారు? ఇంకా వాళ్ళ ఆందోళన కానీ నిరసన కానీ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? ఆ రకమైన ప్లాన్ ఏమైనా చేసుకుంటున్నారా బీఆర్ఎస్ నాయకులు? నిన్న రేవంత్ రెడ్డి పర్యటనను కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఇటు మాజీ మంత్రి జోగురామన్న స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఉదయం అంటే ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులను కూడా నిన్న ఉదయం పుట్టే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ రోజు మళ్ళీ మీడియా సమావేశం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పూర్తి కాకుండానే అంటే ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించకుండానే ఇటు ప్రారంభించడం పట్ల ఆయన శుద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటించడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎన్నిసార్లు అరెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ ప్రాజెక్టు శుద్ధి మాత్రం ఖచ్చితంగా చేస్తామని, ఆ ఆయకట్టుకు సంబంధించిన రైతులతో ప్రాజెక్టును పాలతో శుద్ధి చేస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ చివరిగా జోగు రామన్న ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. అయితే 2 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం చేసిందేమీ లేదని, పర్టికులర్గా నిన్న చెనాక కొరాటా పంప్ హౌస్ ప్రారంభించడం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. గత 2 ఏళ్లుగా ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా మలినం చేశారు అంటూ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి జోగు రామన్న.